అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటించారు. జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ టీచర్స్ మీట్లో నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలు, మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యార్థుల విషయంలో టీచర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. తాను మహిళా పక్షపాతినని, ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని అన్నారు. విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారని, ఇక పవన్ సవాల్ను తాను స్వీకరిస్తున్నానని లోకేష్ అన్నారు. విద్యాశాఖ ద్వారానే 1,000,000 మొక్కలు నాటుతామని మంత్రి లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. తొలి అడుగులో భాగంగా సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని ఓ బాలుడికి గాయాలవ్వగా ఆసుపత్రికి ఖర్చుల కోసం 40,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కుని ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జంకే వెంకటరెడ్డి, మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మధుసూదన్ అన్నారు. ఈసారి జగనన్న పరిపాలనలో కార్యకర్తలకు పూర్తి భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం నరవ జిల్లా పరిషత్ హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. తల్లిదండ్రులకు పూలతో పిల్లలు స్వాగతం పలికారు. అనంతరం తల్లిదండ్రులు పిల్లలతో ఫోటోలు దిగారు. ఈ సమావేశం వల్ల తమ పిల్లలు ఎలా చదువుతున్నారో, అలాగే ఎలా చదివించాలో తెలుస్తుందని పేరెంట్స్ అన్నారు. తనపై రాజకీయంగా బురద జల్లేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య అన్నారు. తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలంలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటికి రైతులు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో, మంచి ఉపన్యాసాలతో అలరించారు. తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో పేరెంట్ టీచర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థితో సెల్ఫీ తీసుకున్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పేరెంట్స్ మీటింగ్ని నిర్వహించామని పాఠశాల హెడ్ మాస్టర్ దాశరథి అన్నారు. విద్య యొక్క ప్రాధాన్యత, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పాఠశాలలో వసతుల గురించి వివరించామని అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని 5 మండలాల పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశ కార్యక్రమాలు జరిగాయి. తల్లిదండ్రులను గౌరవించి వారి పాదాలను నమస్కరించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. దీంతో ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. కాకినాడలో ఆగస్టు 3 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.
విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 22,000 మంది అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేస్తున్నారని, ఆన్లైన్ స్క్రీనింగ్ తర్వాత వీరిలో సుమారుగా 15,000 మంది కాకినాడలో నిర్వహించే ఆర్మీ ర్యాలీకి హాజరవుతారని అన్నారు. హైదరాబాద్ బోడుప్పల్లోని క్రాంతి కాలనీలో 1800 గజాల విస్తీర్ణంలో పార్కు స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేయగా స్పందించిన అధికారులు పార్కు కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కోహిడ గ్రామంలో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తాళ్లకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఫ్లాట్ల చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం ఏర్పాటు చేయడంతో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కాంపౌండ్ వాల్ గోడలను కూల్చివేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరోసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఆయన హాస్పిటల్కి వచ్చారు. యశోద డాక్టర్స్ టీం మరోసారి కేసీఆర్కు హెల్త్ చెకప్ చేస్తున్నారు. గత వారం తీవ్రమైన జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో మరోసారి వైద్య పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. ఈ కేసులో 9 పబ్బులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పబ్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. వచ్చే వారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. మల్నాడు రెస్టారెంట్ సూర్యకు మరో 3 పబ్ యజమానులతో సంబంధాలున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రజా ప్రతినిధుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సచివాలయంలో చేనేత జౌళి శాఖ టెస్కో అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. శాఖ కార్యకలాపాలపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గత సమీక్షలో ఇచ్చినటువంటి ఆదేశాలు, వాటి అమలుకు సంబంధించిన వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెంలో తెలంగాణ జాగృతి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హామీలు అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. హామీలు అమలు చేస్తామనడం, చర్చకు వస్తా అనడమే కానీ వచ్చేది లేదు, ఇచ్చేది లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. వరంగల్లో భద్రకాళి శాకాంబరి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు సంపూర్ణ శాకాంబరిగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 71 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అలంకరణకు అర్చకులు ఉపయోగించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవాలు నిర్వహించారు. మల్లినిడి సుధాకర్ ఆధ్వర్యంలో బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలం అప్పన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. గిరి ప్రదక్షిణ ముగిసిన తర్వాత బస్టాండ్కు చేరుకునే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేపగుంట ప్రధాన జంక్షన్లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం సింహాద్రి అప్పన్న స్వామికి 4వ విడత చందనం సమర్పించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 4వ విడత చందనాన్ని తెల్లవారుజామున స్వామివారికి సమర్పించారు. మరోవైపు గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఇక సింహగిరి భక్తులతో కిటకిటలాడింది. గిరి ప్రదక్షిణ అనంతరం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద వరద పోటెత్తింది. 3 రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానదీపాల గద్దెలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో దేవస్థాన అధికారులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ప్రధాన రహదారిపై సాంగ్వి గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఎల్బీ నగర్ పరిధిలో ఆటో వాళ్ళ ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఎమర్జెన్సీ సైరన్లు దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ఆటోలు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేణికుంట వద్ద ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మరణించారు. మృతులు బెజ్జంకి మండలానికి చెందిన కోడూరు భానుప్రకాష్, నవీన్గా గుర్తించారు.